మహారాష్ట్ర అదేవిధంగా జార్ఖండ్కు సంబంధించి నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆల్మోస్ట్ అన్నీ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతూ వాటి అంచనాలను రిలీజ్ చేశాయి సంస్థలు. అంటే మహారాష్ట్రలో గెలుపు ఎవరిది, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్న దానిపై చర్చిద్దాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ నరేష్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా మనం విశ్లేషణతోనే ఇవాళ మన డిబేట్ను స్టార్ట్ చేద్దామండి. రామ్మోహన్ రావు గారితో. రామ్మోహన్ రావు గారు, నిన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూశారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అంచనాలు చూశారు అంటే ఏ ఈక్వేషన్స్ తోని ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి అంచనాలు ఇచ్చాయి మీ ఒపీనియన్ ప్రకారం? ఎందుకంటే ఇటువంటి ఎపిసోడ్ చూసిన తర్వాత మేబీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయన్నటువంటి విమర్శలు వచ్చాయి. అన్నిటినీ దాటుకొని ఇప్పుడు ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇచ్చాయి. సో వాళ్ళ ఎస్టిమేషన్స్ ఎట్లుండి ఉంటుంది? జ్యోత్స్న గారు, మీకు అట్లాగే నరేష్ గారికి, హెచ్ఎండి ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావు చాలా సార్లు అనేది నిరూపణింది. మొన్న మనకు హర్యానా ఎన్నికలు చూసాం. 90% ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అటు పక్కన కాంగ్రెస్ వస్తుంది, అసలు ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ గెలుస్తుంది అనే మాటలు మాట్లాడారు. ఆఫ్టర్ ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తున్నారు. కానీ ఆనాడు ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఇవాళ తీసుకున్న శాంపిల్, లేకపోతే మేడప్ మైండ్ తో తీసుకుంటున్న శాంపిల్స్, అట్లాగే కొన్ని పార్టీలకు డబ్బులు తీసుకొని పనిచేస్తున్న సర్వే సంస్థలు, ఇవన్నీ వీటన్నిటి మధ్యన ఒకనాటి ఎగ్జిట్ పోల్స్ కున్న విలువ పోయింది. అంటే మీకు ఢిల్లీలో 49 రోజులు ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వస్తుందా రాదా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోండి. 40 సీట్లు దాటితే ఎక్కువ అన్నారు అన్నాడు 70, కానీ 67 సీట్లు వచ్చింది మన ఇప్పుడు ప్రభుత్వం కొనసాగుతున్న ప్రభుత్వానికి. అంటే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ కావడానికి మన దేశంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది జ్యోత్స్న గారు. ఎందుకంటే నేను 50 ఏళ్ల జర్నలిస్టును. అప్పుడు నేను ప్రధాన పత్రికలో పనిచేస్తున్నప్పుడు నెట్వర్క్ ఉండేది మనకు, పత్రికలకు కానీ ఛానల్స్ అప్పుడు లేవు, అసలు టీవీ ఛానల్స్ లేవు అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో నేను ఒక తాలూకా రిపోర్టర్ గా పనిచేసేవాడు. అప్పుడు 6 మండలాలు 8 మండలాలు అయింది. అప్పుడు నేను ఎవరికి వేసా మా ఓటు అని అడిగితే నీకు వేసిన బిడ్డ అనేవాడు. నేను అంత 22 ఏళ్ళు జర్నలిస్ట్ అప్పుడు. అటువంటిది మరి ఎవరికి వేసినావు అంటే నీకు వేసినా అంటే మా పార్టీ కాదమ్మా అంటే కూడా కాదు నీకేదంటే ఎంత గుమ్మనంగా ఉంటారు మన ఓటర్లు అంటే. అమెరికా ఓటర్ల లాగా మొదలే పోలింగ్ ఉండడము, లేకపోతే ప్రీ పోలింగ్ ఇవన్నీ ఉండవు కదా మన దగ్గర. కానీ ఇప్పటికి కూడా మన దగ్గర మధ్యతరగతి వాళ్ళు పార్టీలకు పనిచేసే వాళ్ళు బయటపడతారు. కానీ 100-80% మంది ప్రజలు ఎవరికి ఓటేసామో బయటపడరు. ఎగ్జిట్ పోల్స్ అంటే ఇట్లా పోలింగ్ కాగానే బయటకు రాగానే వెంటనే సినిమా ఇప్పుడు సినిమాలో కూడా నిషేధించారు. ఇప్పుడు సినిమా థియేటర్ల దగ్గర పోల్స్ నిర్వహించడం నిషేధించారు. ఇప్పుడు ఇది మన అభిప్రాయ సేకరణ, ఎందుకంటే సినిమా వస్తువులు పడిపోతున్నాయని. అటువంటిది బయటకు రాగానే ఎవరికి వెళ్తామంటే ఎవరు చెప్పరు, 99% చెప్పరు ఎవరు కూడా. అటువంటిది ఈ ప్రీపోల్ అనేది, ప్రీపోల్ అనే బదులు అంతకుముందు ఏది ఎన్నికలు జరుగుతున్న ప్రచారంలో ఉన్న ట్రెండ్ ని బట్టి వీళ్ళు చెప్తున్నారని నేను అంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చేటువంటి ఎగ్జిట్ పోల్స్ వాటిని అమౌంట్ ఇచ్చి పెట్టి చేయించుకోవడము, వాటితో పెద్ద యూజ్ ఏముంటుంది అంటే ప్రీపోల్స్ కనుక ఏవైనా వచ్చి ఉంటే గనక ఎన్నికల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది, ఏదైనా అనుకోవచ్చు. ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలుస్తారు అంటే 23వ తారీఖు రిజల్ట్ వస్తూనే ఉంటది, గెలిచేది లేని తేలుతూనే ఉంటది. ఈ లోపు పార్టీలకు వచ్చే లాభం ఏంటట? అందుకనే దుర్మార్గం అంటే ఇప్పుడు వీళ్ళు అంతకుముందు ఏమో మేడప్ మైండ్ తో వీళ్ళు చేసే సర్వేలన్నీ కూడా వాళ్ళకి వాళ్ళు అందించుకుని తృప్తి పడతారు, ఆత్మతరం సంతృప్తి కోసం తప్ప ఇంకెందుకు పనికిరావు ఈ సర్వేలు అంటారు. రెండోది ఏమైతుందంటే ఇప్పుడు 3 రోజులు కూడా ఆశల పల్లికలు అభ్యర్థులు ఊహల ఉయ్యాలలో కార్యకర్తలు ఉంచడానికి ఇది పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 23 నాడు ఏమవుద్ది అనేది అసలు ఒక మాట చెప్తాను నేను. ఇవాళ మహారాష్ట్రలో అన్ని సర్వేలు ఇప్పుడు మనకు మహాయతి కూటమికి వస్తాయని చెప్తున్నాను. కానీ అంత పెద్ద ఎత్తున రాదని నేను అంటున్నాను. నిన్న నుంచి అంటున్నాను ఏంటంటే వాళ్ళు 175 వరకు పోతుంది అని అంటున్నారు. కానీ మహారాష్ట్ర పరిస్థితి చూసుకుంటే 6 పార్టీలు 6 ప్రాంతాలు అట్లానే 6 కూటములు మనకు ఉన్నాయి కదా, మనకు 6 పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణ బాంబే పరిస్థితి వేరు. బాంబేలో అంతా కూడా గుజరాతీల 13-14% గుజరాతీలో ఉన్నారు, అసలు మిక్స్డ్ సంస్కృతి. అట్లా ఇటు పక్క మరాఠా విదర్భ వస్తే ఇంకో రకమైన సంస్కృతి ఉంటుంది. రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, వెనుకబడతానం ఉన్నది, మనకు ఆనుకోనున్న జిల్లాలు ఏ రకంగా ఉన్నాయి. ఇట్లా చూస్తే 6 ప్రాంతాలు 6 పార్టీలు ఎట్లయింది అంటే 2 ప్రాంతీయ పార్టీలు చెల్లిపోయి 4 అయినాయి, 2 అన్నట్టు అయిపోయినాయి. ఇటు పక్కన 2 జాతీయ పార్టీలు. ఈ కూటమిలో ఒక చిన్న చిత్క పార్టీలు కూడా ఇంకా 2-3 ఉన్నాయి జ్యోత్స్న గారు. ఇవన్నీ కలిపి ఏమవుద్దంటే రేపు పొద్దున హంగు రాదు కానీ
ఇప్పటికి కూడా మనం పోటీ చేసిన స్థానాలను బట్టి కొంచెం అంచనా వేస్తే అత్యధిక స్థానాలను బీజేపీ పోటీ చేస్తుంది. 145 స్థానాలు పోటీ చేస్తుంది. పోయిన 2014లో 120 స్థానాలు గెలుచుకున్న బీజేపీ మెల్లమెల్ల గ్రాఫ్ పడిపోతూ 105 స్థానాలకు పరిమితమైంది మొన్నటి 2019 ఎన్నికల్లో. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే కల్లా బీజేపీ కూటమి వెనుకబడ్డది. మరి ఇటు పక్కన మహావికాస్ అకాడి కూటమి, కాంగ్రెస్ కూటమి బలపడ్డది. అంటే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకే ఘటన కట్టలేము. మనం తెలంగాణలో చూసాం కదా, 9 నెలల తేడాలో ప్రభుత్వాలు తెచ్చిన అదే పార్టీలు అటు పక్కన 4 కాంగ్రెస్, 4 బీజేపీ, 3 కాంగ్రెస్ తీసుకొచ్చినాయి కదా. మొన్న పార్లమెంట్ ఎన్నికలకు దీనికి తేడా చూసినాం మనం. అందుకనే ఇక్కడ ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం చూసినా కదా, ఏ ఎన్నిక ఒకే విధంగా ఇంకో ఎన్నికకు ఉండదు. కనుక నా అంచనా చెప్తాను. ఎందుకంటే అంటే మహారాష్ట్రకు సంబంధించి చూస్తే మేబీ తారుమారయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అంటారు. అంటే తారుమారు అంటే తప్పనిసరి మహా అయితే గెలుస్తాను. ఎందుకంటే ఇట్లా అంటే 101 మండలం 148 స్థానాలు పోటీ చేసింది ఏది బీజేపీ ఒంటరి. మిగతా 2 పార్టీలు కలిపి మిగతా 140 స్థానాలకు పోటీ చేసింది. మొత్తం 288 కదా. కనుక అట్లా చూసుకుంటే మొదటి పార్టీగా బీజేపీ ఉంటుంది. మొన్నటి దాకా 105, ఇప్పుడున్న అసెంబ్లీలో 105 సీట్లు ఉన్నాయి. నేనేమంటే 110, 111 దాటకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మిగతా మొత్తం మీద కలిసి మెజార్టీ స్థానాలు మాత్రం మహా అయితే గెలుచుకుంటది. కానీ 140, 170, 180 ఒక్క మాట జార్ఖండ్ ముగిస్తాను. జార్ఖండ్ లో కూడా ఇదే పరిస్థితి ఏంటంటే మహా అయితే గెలుస్తుంది అంటున్నారు. కానీ జార్ఖండ్ లో అంగు రాకపోవచ్చు, కానీ చాలా దగ్గరగా ఏడ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. రెండు కూటమి ఉంటాను. ఇప్పుడు మన జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ కలిసి ఉన్నది, ప్రభుత్వం అలా ఉన్నది, హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి ఉన్నారు. అక్కడ కొంత ఇంత స్వీప్ ఉంటది అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా ఒక్క బీజేపీ తప్ప 100 దాటేవి, మిగతా పార్టీలన్నీ 100 లోపలనే ఉంటాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలలో చేరిపోయిన వర్గాలు ఉన్నాయి కదా, 50 దాటకపోవచ్చు. ఏవి 50 దాటవు, అర్ధ సెంచరీ కొడితే కాంగ్రెస్ అర్ధ సెంచరీ దాటుతుంది. ఈ లెవెల్లో నా ఊహ ఏంటంటే మహాయుతి వస్తుంది. కానీ 170, 175 ఇటువంటి సర్వేలన్నీ అబద్ధం. 145 మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది అని. ఓకే. అండ్ నరేష్ గారు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే ఖచ్చితంగా మీరు ఆహ్వానిస్తారు. ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో కాస్త కొత్త జోష్, ఎన్నికలకు ముందే కొత్త జోష్ వచ్చింది అనుకోవచ్చు. డెఫినెట్ గా మేడం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత ఎలక్షన్ రిజల్ట్స్ రాష్ట్రాలలో చూసిన తర్వాత వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ చేసే సర్వే సంస్థలు కూడా వాస్తవాల దగ్గరకు వచ్చి ఈ పరిస్థితి ఏదైనా మనం పూర్తిగా విభిన్నంగా ఇస్తే కూడా కష్టమవుతుంది. ఎందుకంటే ఈ పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆగితేరింది భారతీయ జనతా పార్టీ, దాంట్లో కాదని లేని నిజం. అయితే మహారాష్ట్ర విషయానికి మనం వస్తే ఒక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, అక్కడ ఏదైతే ఎన్డీఏ పాలన ఉన్నదో గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ జరిగిన మార్పులు ఇవన్నీ కూడా అలయన్స్ లో అజిత్ పవార్ రావడం, దాన్ని కొంత వర్గం వ్యతిరేకించడము, అంటే ప్రజలకు నచ్చకపోవడం, అదే విధంగా శివసేన షిండే ఆధ్వర్యంలో ఏదైతే ఉన్నదో, అంటే ఏదైతే బాల్ ఠాక్రే గారు ఆ శివసేన పార్టీని ఏదైతే ఉద్దేశంతో పెట్టాడో దానికి విరుద్ధంగా ఉద్ధవ్ ఠాక్రే గారు తీసుకొని కాంగ్రెస్ పార్టీ తోటి గవర్నమెంట్ చేయడం, అంతకుముందు ఆ గవర్నమెంట్ ఆ ప్రజలకు నచ్చకపోవడం, ఎందుకంటే ఆ ఐడియాలజీని పూర్తిగా వ్యతిరేకం. ఎప్పుడైతే మనము ఒక జెన్యూన్ అంటే ఒక కాజ్ మీద పుట్టిన పార్టీ, ఆ కాజుకు సంబంధించి పూర్తిగా అపోజిట్ గా మనం అలయన్స్ పెట్టుకున్నప్పుడు దానికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ గారు ఎప్పుడైతే నరేష్ గారు అలా జరిగినప్పుడు అంతా కూడా అంటే ఇద్దరు కలిసి ఒక పొత్తుతో వెళ్ళినప్పుడు అలా చేయడం తప్పు పట్టారు. ఎట్ ద సేమ్ టైం ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ ఆ టైంలో కూడా ఇటు బీజేపీని అదే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తే అయిపోయేది కదా, ఇప్పుడు కూల్చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పేసి నేను చెప్పుకుంటూ వస్తున్నాను మేడం. ఇద్దరు 2009లో కేసీఆర్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఎంత పెద్ద డ్యామేజ్ అయింది, రాజశేఖర రెడ్డి ఏ విధంగా వచ్చిండు. మన 2018లో కాంగ్రెస్ పార్టీతో అదే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు ఏం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు శివసేన ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నాడో ఈ యొక్క కూటమిని ప్రజలు విశ్వసించలేదు, సింగే వర్గాన్ని నమ్మారు. దీనితో ప్రభుత్వం యొక్క స్కీమ్స్, ముఖ్యంగా ఈ చాలా రకరకాల స్కీములు తీసుకొచ్చారు, చాలా పెద్ద ఎత్తున సోషల్ వెల్ఫేర్ ఈ కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి పాలన పట్ల విశ్వాసం, నమ్మకం, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ గా అక్కడ మళ్ళీ అవకాశం ఇస్తున్నారని మేము అనుకుంటున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ
ఈ కర్ణాటకలో విధంగా అదే విధంగా తెలంగాణలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు తెలంగాణలో ఒక రైతులకు ఏదైతే స్త్రీలను ఫ్రీ బస్సు తప్ప, ఎందుకంటే అది ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఆ బస్సులు పోతున్నాయి కాబట్టి దాన్ని ఎక్కించడం తప్ప మిగతా ఏది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. రైతు బంధు, రైతు వాళ్ళు పేరు మార్చారు, రైతు సాయం ఏదో పెట్టారు, కానీ దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక 3 ఎకరాలు 4 ఎకరాల వాళ్ళకి పడ్డాయి, తర్వాత మిగతా వాళ్ళకి అసలు ఎవరికి పడలేదు. అదే విధంగా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేకపోయారు. సో ఈ రకరకాల కారణాలు ఏవైతే వాళ్ళు చేసినా ఏదో పక్క రాష్ట్రంలో చేస్తున్నారా లేదా అన్నటువంటి వాటికన్నా కూడా ముఖ్యంగా మహారాష్ట్రలో సిచ్యువేషన్స్ పైన, కర్ణాటకలో పవర్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పవర్ పూర్తి స్థాయి లేకపోవడం, ఇవన్నిటిని ఇదే సేమ్ మేనిఫెస్టోని ఈ యొక్క అమలు అక్కడ సరే ఇక్కడ 6కెళ్ళి మళ్ళీ అక్కడికి 5కి వచ్చిన మహారాష్ట్రకు వస్తానికి. కానీ పక్క రాష్ట్రాల్లో చూస్తున్న ఈ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇవన్నీ అమలు కానివి, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం అసాధ్యం అనేది ప్రజలు వాస్తవాలు గ్రహించారు. కాబట్టి ఎన్డీఏకి మరోసారి అక్కడ అవకాశం ఇవ్వాలని నిర్ణయించాలని మేము అనుకుంటున్నాం. ఓకే, ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఇందిరా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, అసలు అంటే మీరు ఖచ్చితంగా మహారాష్ట్రలో ఈసారి అంటే ఏక్నాథ్ షిండే ఎపిసోడ్ కావచ్చు, అంతకుముందు కావచ్చు, పొలిటికల్ ఈక్వేషన్స్ ద్వారా ముఖ్యంగా ఆ లెక్కలతోని ఖచ్చితంగా అధికారం మహా వికాస్ అగాడికే వస్తుంది అన్నటువంటి అంచనాల మధ్య నిన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రిలీజ్ చేశాయి. ఆల్మోస్ట్ మహాయుతికే పట్టం కట్టాయి. ఏంటి పార్లమెంట్ సోదరులకి గుడ్ మార్నింగ్ అండి. సో బేసిక్ గా నిన్న వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అన్నది కొంత తారుమారయ్యే పరిస్థితి అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ గా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ ని కూడా మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో పార్లమెంట్ ఎలక్షన్స్ లో దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ వైపుకి కొంత మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా వచ్చినటువంటి దగ్గరలో మహారాష్ట్రలో చాలా చిత్తుగా వాళ్ళని ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారో మనం చూసాం. ఎందుకంటే మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పార్టీ స్థాపించినటువంటి వ్యక్తులను కాదని ఆ పార్టీలో నార్మల్ గా ఉన్నటువంటి వ్యక్తులని ఇది వాళ్ళ యొక్క పార్టీ, ఇది వాళ్ళ గుర్తు అని చెప్పేసి తీసుకొచ్చి కుంపటి పెట్టి వాళ్ళ వైపు నుంచి అధికారం కైవసం చేసుకొని చేసినటువంటి ఎపిసోడ్ ని ఆ ప్రజలు గమనించారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో చిత్తుగా మహారాష్ట్రలో రిజల్ట్ ఇచ్చారు. సో అదే మహారాష్ట్రలో ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్ కూడా పునరావృతం అవుతుంది అనేది గుర్తించాల్సిన అంశం. ఎందుకంటే అక్కడ ఠాక్రే గారు మహారాష్ట్ర ప్రజల కోసము తను చేసినటువంటి దాన్ని ఏ విధంగా వీళ్ళు కించపరిచే విధంగా చేశారో ఆ ప్రజలకి లోకల్ ఎలక్షన్స్ వాస్తవం చెప్పాలంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి డెవలప్మెంట్ పైన నడిస్తే నిన్న జరిగినటువంటి ఎలక్షన్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే డెవలప్మెంట్ యాంగిల్లో తీసుకున్నటువంటి రిజల్ట్. సో అలాంటప్పుడు దీని పట్ల డెఫినెట్ గా పార్లమెంట్ రిజల్ట్స్ వైపు ఎలా ఉన్నాయో రేపు వచ్చే ఈ లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ సంబంధించినవి కూడా అదే రకంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట నేపథ్యంలో ఏదైతే కులగణన మేము దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పినామో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో మేము చేసి చూపిస్తున్నామని చెప్పినటువంటిది మనకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో చెప్పింది చేసి చూపించారు కాబట్టి మహారాష్ట్రలో కూడా జరుగుతుందని అక్కడ ప్రజల యొక్క ఆశ అన్నది డెఫినెట్ గా అది సక్సెస్ కి ఒక మార్పుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. సో ఇందిరా గారు అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీ అండ్ శివసేన కలిసే చేశాయి, ముఖ్యమంత్రి పదవి రాకపోవడం వల్ల మీతో కలిశాయి, ఆ తర్వాత వాళ్లే విడిపోయారు, ఆ తర్వాత బీజేపీతోనే కట్టారు. ఇది పెద్ద ఇంపాక్ట్ చూపించి ఉంటుందా? ఒకవేళ చూపించినా కూడా మీరు అన్నట్టు అభివృద్ధి ఈ ఈక్వేషన్స్ లో పోతే వాళ్ళపైనే నమ్మకం ఉందా? మీరు అంటున్నారు పక్క రాష్ట్రంలో చూసి ఏదో చేస్తున్నారు అని చెప్పేసి వేస్తారు అని చెప్పేసి, వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఏం చెయ్యట్లేదు కాబట్టి అక్కడ వేయలేదు, అందుకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇట్లా ఉన్నాయని చెప్పేసి నరేష్ గారు అంటున్నారు. ఇప్పుడు 6 గ్యారంటీస్ సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం వాటికి సంబంధించినటువంటి 1-2 తప్ప మిగతా వాటిని కూడా ఇంప్లిమెంట్ దశలో ఉన్నాయి. సో అధికారం వచ్చి జస్ట్ 11 months కదా అవుతుంది. సో అప్పటికే ప్రజలు మొత్తానికి ఇది 100% మార్కు వైపుకి ప్రజలు దీనిని తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్యూర్ గా ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయంటే అక్కడ ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. సో కాబట్టి మీకు లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్ ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు చూసినట్లయితే
దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అన్నది 380s వైపుకి వెళ్ళిపోతాయని చెప్పేసి ఇచ్చినటువంటి మార్క్ లో కూడా ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ ని అంచనాకి వాళ్ళు రాలేకపోయినారు. సో ఇది కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంటుంది. అట్లాగే జార్ఖండ్ కి సంబంధించి జార్ఖండ్ లో కూడా 100% మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనేది కూడా, అక్కడ కూటమి అధికారం ఉంటుందనేది కూడా మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అక్కడ జార్ఖండ్ లో ముఖ్యమంత్రిని ఏ రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టినారు, రెండో రకంగా అలాగే ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇంకొక వ్యక్తికి, అది ఒక సీనియర్ నాయకుడికి అధికారం కట్టబెట్టినప్పుడు అతన్ని తిరిగి మళ్ళీ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నది. సో అంటే ప్రతిదీ కూడా ప్రజలు ఇంకొకటి కూడా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ మార్క్ నడుస్తుందని వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రజలకి వీళ్ళు ఏం చేశారు అనేది కూడా ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. సో జార్ఖండ్ లో వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులు, అక్కడ ఉన్నటువంటి ఏమంటారు ఆదివాసులకి వాళ్ళు చేసింది ఏంటి అనేది కూడా ఈ సమాజం గుర్తించుకుంటుంది. ఒక రాష్ట్రపతిని ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేసినంత మాత్రాన మొత్తం ఆదివాసులకి న్యాయం జరిగింది అంటే కూడా ఈ సమాజం హర్షించే పరిస్థితులు లేదు. అలాగే మహారాష్ట్రలో జరిగేటువంటి దానికి కూడా ఇవాళ 1కి 4 సార్లు ఈ సమాజంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు మోరవర్ అది మహారాష్ట్ర అనేది కొంత ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి స్టేట్ కూడా. సో అలాంటప్పుడు కొంత ఎడ్యుకేటెడ్, దానితో పాటుగా ఒక సెక్యులర్ వైపుకి ఉన్నటువంటి భిన్న స్వరాలు, భిన్న మతాలు, భిన్న వర్గాలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర అనేది. కాబట్టి తీర్పు అనేది డెఫినెట్ గా అది కూటమి వైపుకే ఉంటది అన్నది మనం గమనించాల్సినటువంటి విషయం అని చెప్పదలుచుకున్నాను. రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ లెక్కలు ఈ వీటిని పక్కన పెడితే ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి, అభివృద్ధికి సంబంధించి ఆ లెక్కలు కనుక ప్రజలు చూసుంటే ఎట్లా ఉంది అసలు మహారాష్ట్ర పొజిషన్? దాన్ని చూసే ఎగ్జిట్ పోల్స్ అంచనాల, వీటికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? జోష్న గారు ఇంతకుముందు చెప్పాను నేను, అంటే మెల్లమెల్లగా బీజేపీ గ్రాఫ్ ఎట్లా పడిపోతుంది. 2014, 2019కి 2024 మన పార్లమెంట్ ఎన్నికల ఇది ఒక సూచిక అంటున్నాను. అంటే ఇదే ఉండాలని ఏం లేదు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమని. రెండోది ఏమవుతుందంటే 6 ప్రాంతాలు 6 పార్టీలలో ఒక రకంగా చెప్పాలంటే 2 ప్రాంతీయ పార్టీలను చీల్చి, ఎన్సీపీ జాతీయ పార్టీ కానీ అది ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. అసలైన గుర్తు ఎవరికి రావాలని వాళ్ళకి కాకుండా అవతల పార్టీకి వచ్చింది. గడియారం గుర్తు శరద్ పవార్ పోకుండా, మరాఠా యోధుడు శరద్ పవార్ పోకుండా ఇటు పక్కన అజిత్ పవార్ పోయింది. కానీ అజిత్ పవార్ శరద్ పవార్ ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటే అంటాను. ఎందుకంటే వాళ్ళు పార్టీ చీలిపోయిన తర్వాత కూడా కలుస్తున్నారు. పార్టీ చీలిపోయిన తర్వాత అవకాశవాదంతోనే ప్రవర్తిస్తున్నారు. ఒక దశలో మనకు బీజేపీకి కనుక అధికారానికి వచ్చి దగ్గరగా వస్తే శరద్ పవార్ ఖచ్చితంగా బీజేపీ అయిపోతున్నట్టున్నా. రేపు పొద్దున తన సుప్రియ సూలేను కనీసం డిప్యూటీ సీఎం చేసుకోవడానికి కూడా, అంటే శరద్ పవార్ నమ్మడానికి వీల్లేదు. అట్లాగే ఇప్పుడు మనకు నితీష్ కుమార్ కదా బీహార్ లో నమ్మడానికి ఎట్లా వీల్లేదు. దాకా మంచిగా ఇండియా కూటమిలో కలిసి రెండు సమావేశాలు పెట్టిన తర్వాత ఇప్పుడు మోడీ గారు కాలు మొక్కింది కదా ఆయన. అందుకని నితీష్ కుమార్ ఎట్లనో శరద్ పవార్ కూడా అట్లా అంచనా వేయచ్చు. నేను మన మహారాష్ట్ర రాజకీయాలను నిష్పక్షపాతంగా మనం చూస్తే. రెండోది ఏమైతుందంటే ఈ పక్కన శివసేన కూడా యాక్చువల్ గా ఉద్ధవ్ వాళ్ళ దాకా భూమిపుత్రుల సిద్ధాంతం, బీజేపీ శివసేన ఒకే రకమైన సిద్ధాంతం మతం చూస్తే. కానీ ఏమైంది, అక్కడి నుంచి కొంచెం డివేట్ అయ్యాడు అనే దాని మీదనే పార్టీ చీలిపోయింది. ఆ ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ఇటు పక్కన బీజేపీకి వీళ్ళు వచ్చారు. ఈ దశలో కూడా ఏమంటున్నానంటే రేపొద్దున మహాయుతి కూటమికి వస్తే ఏకనాథ్ షిండే పోడు. కానీ మొన్నటి రిజల్ట్ చూస్తే మనకు ఎన్సీపీలో అజిత్ పవార్ గ్రాఫ్ పడిపోయింది. మనం చూసి మొన్న శరద్ పవార్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. అంతేందుకు బారామతిలో ఇప్పుడు శరద్ పవార్ పార్టీకి వ్యతిరేక అజిత్ పవార్ పోటీ చేస్తున్నాడు కదా. అసలు యాక్చువల్ గా అంతకుముందు బారామతిలో శరద్ పవారే 67 నుంచి దాదాపు 90 దాకా ఆయన గెలిచిండు. 90 నుంచి ఇప్పటిదాకా అజిత్ పవార్ గెలుస్తున్నాడు. కానీ అదే కుటుంబ కలహాలు ఇప్పుడు కుటుంబ పార్టీలు కూడా ప్రాధాన్యం వహిస్తున్నాయి. కుటుంబంలో అజిత్ పవార్ ఓటమికి ప్రయత్నం చేసే క్రమం కూడా నడుస్తున్నది. ఈ దశలో 3-4 అసలైన విషయాలు ముందుకు వస్తాయి. నేను రాజకీయ కోణాలన్నీ గుట్లుంటాయి మనం మాట్లాడుకునేవి. కానీ ప్రజలు ఆలోచించేది ఏంటంటే 2 ఆలోచన చేశారు. ఒకటేమో మల్లికార్జున ఖర్గే ఒక మంచి మాట అన్నారు మొన్న. యాక్చువల్ గా 5 గ్యారంటీలు కర్ణాటకలో, 6 గ్యారంటీలు తెలంగాణలో, అదే సేమ్ తెలుగుదేశమైన ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేయబోయింది 6 గ్యారంటీలు అన్నది. ఇప్పుడు 7 గ్యారంటీలు అని చెప్పి ఇటు పక్కన, అట్లాగే 13 మన గ్యారంటీలు చెప్పి మనకు జార్ఖండ్ లో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఏమన్నాడు, అనుచిత హామీలు ఇచ్చే ముందు అమ్మిరంటే కరెక్ట్ బడ్జెట్ ప్రకారం ఆలోచించండి అన్నాడు. అంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కదా, అనవసరంగా బౌన్స్ అయింది అని అనుకుంటున్నారు. నిజంగా చెప్పండి మహారాష్ట్ర ఎన్నికలు అప్పుడే అన్నాడు ఆయన, ఇంకెప్పుడు అంటే మహారాష్ట్ర ఎన్నికలు వచ్చిన తర్వాత నేను నడుస్తున్న ప్రచారంలో అన్నాడు ఆయన. అంటే ఆయన మాట సత్యం అంటున్నాను. ఎందుకంటే ఆయనే ఇప్పుడు అనుభవానికి వచ్చింది. ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇచ్చినటువంటి ఏవైతే 5 గ్యారంటీలు అన్నారో దానిపైన పెద్ద ప్రజలు నమ్మలేదు అని అంటారు.
ఒకటి. రెండోది ప్రజలు చూసిన గారు ఇంకోటి ఏంటంటే ఈ అనుచిత ఉచితాలు ఏవైనా సంక్షేమ పథకాలు ఏవి ఆగవని అర్థమైంది ప్రజలకు. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా అంతకంటే ఓటు ఎక్కువ ఇస్తారు కానీ తక్కువైతే ఇయ్యరు కదా. అటువంటి అప్పుడు దీని మీద ప్రభావం ఉంటది, ఉండదని నేను అంటలేను. ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా ప్రభావం పడ్డది, కానీ ఆ ప్రభావం తక్కువ. నిజంగా ఏముంటదంటే మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవాళ 2 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటే అందులో విదర్భ మనకు అటుపక్కన మరాఠవాడ ప్రాంతంలోనే 67%, 70% అక్కడనే ఆత్మహత్యలు జరిగినాయి. అంటే మొత్తం 10 ఏళ్లలో నేను చెప్పే 2 లక్షల ఆత్మహత్యలు నిన్న మొన్న జరగలేదు, 10 ఏళ్లలో జరిగినాయి. అట్లా రెండోది ఏమవుతుందంటే కులాల కాంబినేషన్ కూడా బాగా పనికొస్తుంది అక్కడ. ఉదాహరణకు మనకు హర్యానాలో బీజేపీ ఏది ఎక్కడ సక్సెస్ అయింది, కులాల అంటే సోషల్ కెమిస్ట్రీని బాగా అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ కులాల కాంబినేషన్ పట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయింది, ఇక్కడ స్వయంకృత అపరాధం. ఆమ్ ఆద్మీ పార్టీ పక్కన ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టుకున్నది. 2% ఓట్లు వచ్చినాయి వాళ్ళకు, కానీ 2% ఓట్లు సీట్లు తక్కువ చేస్తాయి కదా. ఇక్కడ కూడా ఏమైందంటే సోషల్ కెమిస్ట్రీని పాటించింది బీజేపీ, కులాల మధ్యన ఒక సమస్య మీద పాటించే విషయం చేసింది. కాంగ్రెస్ ఎక్కడ ఫెయిల్ అయింది, కేవలం ఉచిత హామీలతోనే మేము అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారు. ఇది కరెక్ట్, ఇది దెబ్బతింది అనుకుంటున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే మా ఐఐటి కూటమి వస్తుంది అధికారంలోకి, కానీ వీళ్ళన్నంత వీపు 175, 180 రాకపోవచ్చు. ఇంకొక 2 పరిస్థితులు కూడా పనికొస్తాయి. నేను ఏమంటున్నాను, బొంబాయి ఓటర్లు అందరూ కూడా న్యూట్రల్ ఓటర్స్. అందులో ఓటర్లు మన రామ్మోహన్ రావు సార్ కొన్ని వాస్తవాలు అక్కడ మాట్లాడినమాట వాస్తవమే. సరే, ఈ పరిస్థితులలో అంటే మాకు చాలా స్పష్టమైన అంటే ఉన్నది, ఇన్ఫర్మేషన్ ఉన్నది క్లియర్ గా. డెఫినెట్ గా నిజంగా అక్కడ అజిత్ పవార్ విషయానికి వస్తారు, ఇద్దరి మధ్య బాబాయ్ 9 గెలిచిండు, ఈయన 7 సీట్లు గెలిచినప్పుడు. సో అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న పొడవలో కొంచెం డ్యామేజ్ జరిగిన మాట వాస్తవం. పార్లమెంట్ ఎలక్షన్ లో కోఆర్డినేషన్, ఎందుకంటే కొత్తగా పార్టీ 6 నెలల ముందే మా దాంట్లో యాడ్ అయ్యింది. సో ఇది కానీ దాని తర్వాత ఏదైతే డ్యామేజ్ జరిగింది, ఎందుకు జరిగింది, ఏంది అవన్నీ కూడా తెలుసుకొని దాని తర్వాత చాలా ప్లాన్ గా ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో పోయాము. అక్కడ డెవలప్మెంట్ పట్ల విశ్వసనీయత, మోడీ గారు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా నమ్మినారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మల్లికార్జున ఖార్గే గారి స్టేట్మెంట్ మీద చాలా ప్రభావం పనిచేసింది అది అక్కడ. దాని మీద వాళ్ళే ఒప్పుకుంటున్నట్టు అవి అమలు గారి ఇవన్నీ కూడా ఇవి దాన్ని మీరు తర్వాత మనం 2-3 రోజులు చూసే పత్రికలలో మొత్తం దాని మీద డిస్కషన్ జరిగింది. మేము అనలేదని, అట్లా కాదు ధర్మ వక్రీకరించిన రకరకాలుగా జరిగిన మాట వాస్తవం. ఏదేమైనా కానీ జార్ఖండ్ విషయానికి కూడా ఇక్కడ మనం వస్తే, ఇక్కడ సోరెన్ యొక్క అవినీతికి సంబంధించి ఆయన జైలు పోవడం, పరిపాలనలో ఆ టర్మ్ లో జరిగిన ప్రభుత్వ పాలన ఏ విధంగా డిస్టర్బెన్స్ కావడం, ఇవన్నీ కూడా ప్రజలు చూసినారు. సో జార్ఖండ్ లో అంతకుముందు కూడా భారతీయ జనతా పార్టీ పరిపాలించింది. సో కాబట్టి దీని పట్ల పూర్తిగా ప్రజలు అనుకున్నారు. మళ్ళీసారి అక్కడ కూడా అంటే పార్టీల మధ్య ఈ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా కొన్ని బీజేపీకి సంబంధించి వస్తున్న విమర్శలు ఏదైతే ఉందో అవి బీజేపీకి కాస్త మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మహాయుతి ఈవెన్ రామ్మోహన్ రావు గారు ఏం చెప్తున్నారు, మహాయుతి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ అనుకున్నంత 170, 180 వచ్చేది లేదు. 120, 110 మెజార్టీకి 4-5 స్థానాలు మనకు వచ్చినా కానీ ప్రభుత్వం గెలిపేది దాన్ని ఎంత కాదు. సో కంటిన్యూగా మనం ఏదైతే మీకు ప్రాబ్లం అవ్వదు అనుకుంటున్నారో అది ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉండదు అంటున్నారు. కాకపోతే డెఫినెట్ గా ఈసారి జరగబోయేది ఏంటంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే అక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ముఖ్యమంత్రి ఈసారి బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు డెఫినెట్ గా. అది జరగబోతుంది. ఎందుకంటే అందులో భాగంగానే మేము 145 స్థానాలు ఈసారి పోటీ చేసినాం డెఫినెట్ గా. లాస్ట్ టైం మీరు అడిగినట్టు ఇంతకుముందు కూడా శివసేనకు మీరు ఎందుకు సహకరించలేదు అప్పుడంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవి కోరుకోలేదు బాల్ ఠాకరే చెప్పండి కూడా. సో హైయెస్ట్ 100 స్థానాల పైగా మేము గెలిచాం, 120 స్థానాలు. కానీ వాళ్ళు ఇచ్చిన దానికంటే సర్వం కూడా గెలవకుండా వాళ్ళు ముఖ్యమంత్రి అనడం అది మేము హర్షించలేదు. సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ పైన ఉంటే ఏక్నాథ్ షిండే చేసేవాళ్ళు కాదు కదా. లేదు, ఏక్నాథ్ షిండే విషయంలో ఎందుకంటే అక్కడ పూర్తిగా ప్రజలు కోరుకున్న తీర్పు విరుద్ధంగా అక్కడ పరిపాలన జరుగుతున్నది. ప్రజలు అక్కడ బీజేపీ కూటమికి పట్టం కట్టారు. కాబట్టి ప్రజలు కోరుకున్నారు, ప్రజలు. ఫైనల్ గా ఇందిరా గారు ఏవైతే మీకు ప్లస్ అవుతాయి, బీజేపీకి మైనస్ అవుతాయి అని అనుకున్నవి ఎగ్జాక్ట్ గా జనాల్లోకి తీసుకెళ్లడం, ఆ నమ్మకం తీసుకురావడంలో మహా వికాస్ అఘాడి విఫలమైంది. అందుకోసమే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా వచ్చాయి. ఇందాక సోదరులు మాట్లాడుతూ ఒకటి ఖర్గే గురించి ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. ఖర్గే గారు చెప్పింది ఏంటి అంటే, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర బడ్జెట్ ఉంటది, ఆ రాష్ట్ర అంచనాలను బట్టి వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు హామీలకు ఇచ్చేటువంటి గ్యారంటీలను చెప్పండి అని చెప్పడం జరిగింది. అది ఒక పార్టీ పెద్దగా ఒక
ఆయన చెప్పాల్సిన బాధ్యత అయినది. చెప్పారు, ఒక ఇంటిని సరిదిద్దుకునే పనిలో ఉన్నప్పుడు ఏ దానికి ఒక ఇందిరా గారు, అది మంచి విషయమే అన్నారు, అది మంచి విషయమే అన్నారు. నెగటివ్ వెళ్ళిందని చెప్పలేదు రామ్మోహన్ రావు. అందరూ ఏంటి అంటే ఆ టైంలో దాన్ని వక్రీకరించి రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు కాబట్టి, ఫెయిల్యూర్ లో ఉన్నారు కాబట్టి ఇట్లా తను చెప్పారు అని చాలా రకాలుగా వక్రీకరించారు ఆ సందర్భంలో. బట్ అది ఎక్కడా కూడా అంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ రకమైనటువంటి వాటి విమర్శ ఇచ్చిన సద్విమర్శను కూడా దానిని దుర్విమర్శగా మాట్లాడే పరిస్థితి ఉండదు. బట్ అది భారతీయ జనతా పార్టీకి చెందుతుంది అలాంటి విషయాల పట్ల. బట్ ఏదేమైనప్పటికీ కూడా కర్ణాటక అయినా మహారాష్ట్రలో అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీల పేరుతో ఇచ్చినటువంటి హామీలను అవి జస్ట్ మీరు గమనించినట్లయితే ఇచ్చిన గ్యారంటీలు ఏంటండి? కూడు గూడు విద్య ఉపాధి, ఇవే కదా, పేరు మారింది అంతే. బట్ దానిని కూడా మనము రకరకాలుగా గ్యారంటీలతో ఉచితాలు అని చెప్పేసి దానిని ఆ నెగిటివ్ కోణంలో చూస్తున్నారు. దయచేసి దీన్ని నెగిటివ్ కోణంలో కాకుండా పాజిటివ్ కోణంలో అంచనాలేమో ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు ఎక్కువ అని అంటున్నారు. అండ్ 23వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి, చూద్దాం. మహాయుత మహా వికాస్ అఘాడి అని తేలిపోతుంది, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. ఇందిరా శోభన్ గారు, నరేష్ గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.